ఆర్యన్ గారు, ఈ పేరు ఎన్ఆర్ఐ మార్కెట్లో బాగా వినిపిస్తుంది. ఎన్ఆర్ఐ మార్కెట్ మీద చాలా వరకు మీరు రీసెర్చ్ కూడా చేశారు. ఈరోజు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. ఎన్ఆర్ఐలో ఏమైనా కన్ఫ్యూజ్లో ఉన్నారా లాస్ట్ 1.5 year నుంచి? ఫస్ట్ రీజన్ నెంబర్ 1, అక్కడ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, సెక్యూరిటీ లేని జాబులు 1. 2, అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలా, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా? ఓకేనా? ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మన ఫ్యూచర్ ఉంటుంది, అక్కడ సెక్యూరిటీ లేదు, ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఎక్కడైనా మనం సక్సెస్ అవ్వాలి కదా అని చెప్పి ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నట్లయితే క్లియర్గా కనిపిస్తుంది. హైదరాబాద్ మార్కెట్లో అతిపెద్ద మార్కెట్ ఎన్ఆర్ఐ మార్కెట్. నాకు తెలిసి 1,00,000 కోట్ల రూపాయల మార్కెట్. మరి నాకున్న సమాచారం ప్రకారం నేను చెప్తున్నా. సో ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి ప్రజెంట్? అంటే ఇంకా వెయిట్ చేద్దాం అనే దూరంలో ఉన్నారా? రేపు అమరావతి డెవలప్ అయితే అటు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా, లేదా హైదరాబాద్ మీద దృష్టి పెట్టారా? ఈ కన్ఫ్యూజ్ నుంచి ఎప్పుడు వీళ్ళు బయటపడే అవకాశం ఉంది? మీరు ఎప్పుడైనా ఎవరితో మాట్లాడటం జరిగిందా? మార్కెట్ ఎందుకు ఇంత గందరగోళంలో ఉందని చెప్పి. సో నేను ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ నుంచి చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఒక 120 crores నేను ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియోస్ని మేనేజ్ చేస్తూ ఉంటాను. అంటే వేరే వేరే చిన్న 40,000, 40 lakhs, 50 lakhs నుంచి 1 crore, 2 crores ఈ పోర్ట్ఫోలియోస్ అన్ని మేనేజ్ చేస్తున్నాను 120 crores పైన. నేను మార్నింగ్ లేస్తే నాకు ఎన్ఆర్ఐ కాల్స్, అంటే నైట్ టైంలో కూడా నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క మీరు అన్నారు మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, నేను ఎక్కువ టైము ఎన్ఆర్ఐస్తోనే స్పెండ్ చేస్తుంటాను. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ సమ్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఆర్యన్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి, ఎందులో పెట్టాలి, ఎంత పెట్టాలి, ఇలాంటివన్నీ మనల్ని అడుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఎందుకు కన్ఫ్యూజన్లో ఉన్నారంటే, ట్రంప్ తీసుకునే డెసిషన్స్లో ఏవైతే డెసిషన్స్ ఉన్నాయో, మీరు ఇండియా వెళ్ళిపోవాలని కొంతసేపు, లేదా పర్మనెంట్ వీసా బిఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు వాళ్ళకి మాత్రమే వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇవ్వడము అనేది, ఇలాంటి ఇష్యూస్లో మన తెలుగు వాళ్ళు చాలా భయపడిపోతున్నారు. అంటే మొన్న చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక డేట్ టైం ఇచ్చి ఆ డేట్లో మాత్రమే కార్డు ఇస్తారంటే ప్రీ డెలివరీస్ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చాము. అంటే ఒక 1 week ముందే డెలివరీ చేయించుకుని, అంటే నాకు చాలా బాధ అనిపించింది. అంటే అంటే ఎన్నో సంవత్సరాలు ఒత్తిడికి లోనవుతున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకున్నారు. ఇదంతా అది అక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెడితే, ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ కన్ఫ్యూజన్ అయ్యేది అమరావతిలో పెట్టాలా, హైదరాబాద్లో పెట్టాలా? ఈ క్వశ్చన్ నాకు 100 సార్లు వస్తుంది. అంటే నేనేమంటానంటే, అమరావతిలో పెట్టొద్దు అనట్లేదు, బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్ అయింది అంటే హైదరాబాద్లో డెవలప్ అయిపోయి ఉంది ఆల్రెడీ. ఓకే, కొంతమంది అమరావతిలో ప్లీజ్ హైదరాబాద్ లో డెవలప్ అయిపోయింది. ఈ డెవలప్ వెనక చంద్రబాబు నాయుడు గారి మాస్టర్ ప్లాన్ ఉంది ఇక్కడ 100%. ఒకటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఇంతకు మించి అక్కడ ఆయన అమరావతిని డెవలప్ చేయబోతున్నారు. వరల్డ్ లో నెంబర్ 1 సిటీగా దానికి కోసం ఆయన తిరగని ప్లేస్ లేదు, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది. సో ఆయన ఒకసారి చెప్పారంటే చేసి చూపిస్తారని చెప్పి ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో ఏరి కోరి ఎన్ఆర్ఐలు కూడా చంద్రబాబు నాయుడు గారిని తెచ్చి ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. అంటే నేను పొలిటికల్ అనలిస్టులు కాదు, కానీ నాకు తెలిసినంత వరకు కొంచెం సమాచారం మీడియాలో మీరు చేస్తున్నా కాబట్టి, సో 100% ది క్రెడిట్ బిలాంగ్స్ టు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే హైటెక్ సిటీ కావచ్చు, అదర్ కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్లు పూలింగ్ కావచ్చు, సింగపూర్ వాళ్ళతో కానీ చాలా పెద్ద పెద్ద కంపెనీలు అన్నింటినీ తీసుకొచ్చారు కానీ ఆయనకే. ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది అంటే నో డౌట్ ఆయన పేరు చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అదే సీన్ అమరావతిలో రిపీట్ అవుతుందా అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ కాయిన్స్ కి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ ఏదన్నా చేంజ్ అదే చెప్పబోతున్నా కాయిన్ 2 సైడ్లు ఎందుకంటున్నానంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంచితే సినారియో వేరు, మళ్ళీ సేమ్ హైదరాబాద్ తీసుకొస్తారని అనుకుందాం. అలా అని చెప్పి దయచేసి నన్ను ఎవరో తెలుగుదేశానికి సపోర్ట్ విజనరీ కాబట్టి చెప్తున్నాను తప్ప నేను బాబు గారి గురించి చెప్పట్లా, జగన్ రెడ్డి గారి గురించి చెప్పట్లా. ఒకసారి అమరావతిలో ఏం జరిగిందో కళ్ళ పెట్టినట్లు పబ్లిక్ చూసాం కాబట్టి నెక్స్ట్ ఏంటంటే భయం ఉంది కదా ఇప్పటికి. అవును. సో నేనేమంటున్నానంటే, ఒక విజనరీ ఉంది, ప్లస్ ఆల్రెడీ చేసిన పనే ఇంకోసారి చేయాలంతే. అక్కడ హైదరాబాద్ లో చేసిన పని అక్కడ చేసుకుంటే సరిపోతుంది. సో అందు గురించి మనం ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం. రేపొద్దుట ఆయనే కంటిన్యూ అయితే ఇవన్నీ వస్తాయి అనేది కొంచెం మందిలో ఉంటే, ఆయన కంటిన్యూ కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్తుందా అని కొంచెం మంది. దీనిలో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లు ఎప్పుడు కూడా ఈ కన్ఫ్యూజన్లో పెట్టొద్దు అంటారు. అంటే ఎలాంటి వాళ్ళు పెట్టాలి అంటే, అమరావతిలో ఫస్ట్ పెట్టే నా దగ్గర ₹1 కోటి ఉందన్నప్పుడు వెళ్ళొద్దు అంట. 10 కోట్లు ఉంది, దెన్ 5-6 crores మేజర్ పార్ట్ 50-60% ఎక్కడెక్కడ పెట్టుకుని ఒక 4% పెట్టుకో. ఇవాళ కాకపోతే రేపైనగా వస్తుంది. సేఫ్ గేమ్ అన్నట్టు. అంటే ఆల్ ఎగ్స్ ఇన్ వన్ హ్యాట్ అన్నట్టు కాకుండా అక్కడ ఇక్కడ పెట్టుకోమంటారు. బట్ ఎప్పటి నుంచో కష్టపడి ఒక గ్రీన్ కార్డ్ సంపాదించుకుని మొత్తం కష్టం అంతా కలిపితే ₹1 కోటి అయింది అనుకుందాం అలాగే.
వాళ్ళు వచ్చి నన్ను అడిగితే మాత్రం నేను 100% హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టమని. ఎందుకంటే నేను ఎప్పుడు ఎలా అనాలిసిస్ చేస్తానంటే మీ డబ్బు ఎలా వచ్చింది ఇక్కడికి, అంటే మీరు సంపాదించిన మీరు సేవ్ చేసిన ₹1,00,00,000 ఎలా వచ్చింది అది అడుగుతా ఫస్ట్. చాలా మంది ఏంటంటే ఎక్స్పర్ట్లు వాళ్ళు అడగాల్సింది ₹1,00,00,000 ఉందంటే అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని కంగారు చెప్తారు. నేను అది అడగను, ఇది ఎలా వచ్చింది ₹1,00,00,000 వాళ్ళు చెప్తారు. సార్ సేవింగ్స్ చేసుకున్నాము, హస్బెండ్ వైఫ్ జాబ్ చేసుకుంటున్నాము, పిల్లలని వీళ్ళందరూ జాగ్రత్తగా చదివించుకుంటూ సేవ్ చేసుకున్నాము. ఇలాంటి డబ్బులు మనం కంపల్సరీ కరెక్ట్ ప్లేస్లో పెట్టించాలి. నేనేం చేస్తానంటే వాళ్ళ 1,00,00,000, 2,00,00,000, 3,00,00,000, 5,00,00,000 అయ్యేలాగానే మాత్రమే నేను ప్లాన్ చేసి చేస్తాను. లేదు వాళ్ళ పేరెంట్స్ నుంచి 10,00,00,000 వచ్చింది, అలాంటప్పుడు నేను చెప్తా అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని. ఎందుకంటున్నానంటే ఇక్కడ సేమ్ అమౌంట్, అది డబ్బే ఇది డబ్బే. ఇక్కడ కష్టపడితే పూల్ చేసుకున్న డబ్బు, అక్కడ ఏదో ఒక పేరెంట్స్ నుంచో లేదా ఏదో సేల్ చేస్తే వచ్చిన డబ్బు. దాంట్లో ఒక చిన్న దాన్ని ఏమంటారంటే షేర్స్లో కూడా అంతే, కొన్ని ఇంపార్టెంట్ షేర్స్లో పెట్టచ్చు, కొన్నింటిలో పెడితే రిస్క్ చేయొచ్చు, చేస్తే వస్తే లేకపోతే లేదు. సో అలాంటప్పుడు చెప్తాను. కానీ నా సజెషన్ ఏంటంటే హైదరాబాద్ విశ్వనగరంగా 100% మారబోతుంది, ఇందులో డౌట్ అయితే లేదు. దీన్ని ఎవరు కూడా ఏ పొలిటికల్ పార్టీ కూడా చేంజ్ చేయలేదు. ఒకటి ఓకే, హైదరాబాద్ చూపు పెద్ద మన కేంద్ర ప్రభుత్వం కానీ అదందరూ వాళ్ళ లుక్ అంతా కూడా హైదరాబాద్ వైపు ఉంది. బికాజ్ ఎందుకంటే ఇలాంటి అట్మాస్ఫియర్ మనకేంటంటే సునామీలు వస్తాయని భయం లేదు. ఓకే, అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ బాగుంటుంది, ఇంతమంది ఇంత హ్యాపీగా ఉండగలుగుతాం అంటే హ్యూమిడిటీ బాగుంటుంది. ఓకే, భూకంపాలు వచ్చే రేషియో కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇలాంటి అద్భుతమైన సినారియోస్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అంటాను. సో ఎక్కడ పెట్టాలి ఏంటనేది బేస్డ్ ఆన్ దేర్ వెయిటింగ్ పీరియడ్ని బట్టి నేను చెప్తూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రియల్ బూమ్. అండ్ మీరు ఎవరైనా ఎలాంటి సజెషన్స్ కావాల్సి వచ్చినా, అది ఒకసారి సిల్లీ సజెషన్ అన్న అడగొచ్చు, పెద్ద ఇంపార్టెంట్ సజెషన్ అన్న అడగొచ్చు. సో యూ కెన్ కాంటాక్ట్ మీ. నేను ఎనీ టైం మీకు ఒకవేళ మొబైల్లో నేను అందుబాటులో లేకపోయినా వాట్సాప్లో మీరు నాకు పింక్ చేసినట్లయితే 100% నా టైం చూసుకుని స్కెడ్యూల్ ఫిక్స్ చేస్తాను. నా నెంబర్ 9391151121. సో ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు అడగండి. ప్రజెంట్ 100% మీకు అక్యురేట్గా చెప్పడానికి ట్రై చేస్తాను నాకున్న నాలెడ్జ్ ఉపయోగించి. థ్యాంక్ యూ.